ప్రభువుల వారు ఆరోహణమవుతూ చెప్పినటువంటి ఒక మాట ఏంటండి, ప్రభువుల వారు ఆరోహణమైపోతూ వెళ్తూ ఒక ఆజ్ఞను ఆయన ఈ లోకములో మానవుడుగా దేవుడుగా ఉన్నప్పుడు చెప్పినటువంటి చాలా ఇంపార్టెంట్ ఆజ్ఞ అది. అదేమంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మిన వారికి బాప్టిజం ఇవ్వండి, నమ్మని వారికి శిక్ష కలుగుతున్నది అనేటువంటిది ప్రకటించుడి అని తన శిష్యులకు చెప్పి బలమైనటువంటి ఆజ్ఞ, చాలా అవసరమైనటువంటి ఆజ్ఞను ఆయన ఇచ్చి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరితో చెప్పారండి? శిష్యులకు చెప్పారు కదా. అయితే శిష్యులకు మాత్రమే చెప్పారు, ఇది శిష్యులకు మాత్రమే చెప్పలేదు. ఇది దానికి ఎవిడెన్స్ ఏంటంటే, చెప్పేటువంటి మాటకు ఎవిడెన్స్ అంటే ఒక సాక్ష్యము లేదంటే ఒక ఆధారం ఏంటంటే, సువార్త శిష్యులతో ఆగిపోలేదు. సువార్త శిష్యులతో ఆగిపోలేదు. అపోస్తుడైనటువంటి పౌలు ద్వారా, ఆయన శిష్యుల ద్వారా, ఇంకా అనేక మంది అపోస్తుడు అయిన పౌలు తయారు చేసినటువంటి అనేక మంది స్త్రీలను, అనేక మంది పురుషులను ఆయన సువార్త పనిలో ఆ భారమును, ఆ ఆజ్ఞను, దాని యొక్క ఇంపార్టెన్స్ను, దాని యొక్క ఆవశ్యకతను అనేక మంది తెలుసుకొని ఆ సువార్తను ప్రకటించారు. ఆ తరం అయిపోయిన తర్వాత మనము కూడా ఈ సువార్త ప్రకటించుటలో అనేక మంది సేవకులు తయారయ్యారు. అనేక మంది సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అయితే కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. ఒకసారి కీర్తన గ్రంథం 96వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ఈ మాట నాకు చదువుతుంటే నాకు చాలా భయం వేస్తుందండి. ఎందుకంటే ఇది సేవకులకు ఇచ్చినటువంటిది కాదు, మొట్టమొదటి పాయింట్. రెండోది ఏంటంటే, ఆయన ఒక చిన్న సేవకురాలుగా నిజముగా నేను అనుదినము ఆయన సువార్తను ప్రకటిస్తున్నానా అనేటువంటి ఒక ఆలోచన నాకు వస్తుంది. ఇది ఒక ఆజ్ఞ, అనుదినము రక్షణ సువార్తను ప్రకటించుడి. ఇదే మాట దినవృత్తాంతాల గ్రంథములో కూడా రాయబడి ఉన్నది. అయితే దీని యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉన్నది అనేటువంటిది మనము గమనించుకోవాలి దేవుని బిడ్డలారా. సువార్తను ప్రకటించడం అనేటువంటి సేవకుల పనే కాదు, సువార్త విన్నటువంటి వారందరి పని, రక్షణ తీసుకున్నటువంటి వారందరి యొక్క పని ఇది. రక్షణ తీసుకున్నటువంటి వారు రక్షణ గురించి ఉన్నటువంటి ఆవశ్యకత, దాని యొక్క ప్రాధాన్యత తెలుసుకున్నటువంటి వారే నిజమైన రక్షణ తీసుకున్నారంట. హల్లెలూయా. నువ్వు నిజముగా రక్షణ, అది ఎవరైనా సరే, ఇది టీవీలో కూడా వెళుతున్నది కనుక నేను చెప్తున్నాను, ఇది ఎవరైనా సరే ఒక రక్షణను నేను తీసుకున్నాను అని అంటే, నిజముగా నశించుతున్నటువంటి వారి ఆత్మల ఎడల ఆ భారం మనం కలిగి ఉంటేనే నిజమైన రక్షణ తీసుకున్నట్టు లెక్కగంట. ఇంకొక మాట ఏంటంటే, ఒక సువార్తను మనం వింటున్నామంటే ఆ సువార్తను ఇతరులకు ప్రకటించకుండా వేరొక సువార్త వినేటువంటి అర్హత మనకు లేదట. ఇది గొప్ప దైవజనుడు అన్నటువంటి మాట. అలా చెప్తున్నాను. ఒక సువార్త మనం వింటున్నామంటే ఆ సువార్తను ఇతరులకు ప్రకటించకుండా మరొక సువార్తను వినేటువంటి అర్హత మనకు లేదట. అంటే క్రైస్తవులైనటువంటి వారు ఏంటంటే, అంటే ఇది ఒక భయంకరమైన పటిష్టమైనటువంటి ఒక బలహీనతగా తయారవుతూ ఉన్నదేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను ఖాళీగా ఉన్న సమయంలో ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను దీని గురించి. నిజముగా దేవుని యొక్క ఆజ్ఞను నేనవనివ్వండి, ఎవరైనా అప్పటికీ కూడా ఎంతవరకు మనం పాటిస్తున్నాం, ఎంతవరకు మనం సువార్తను ప్రకటిస్తున్నాం. అంటే దేవుడు అంటే నాకు అవసరమైనవి కావాలి, నన్ను స్వస్థపరచాలి, నాకు కావలసినవి ఇవ్వాలి, అంతవరకే పరిమితం చేస్తున్నామా? లేదంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞను మనం నెరవేర్చడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాం? మొట్టమొదటి ప్రయారిటీ
మొట్టమొదటి ప్రాముఖ్యత మనకు అదే కలిగి ఉండాలి. దీనిలో ఖచ్చితముగా క్రైస్తవులకు లోపం ఉన్నది. ఈ ఆజ్ఞను పాటించట విషయంలో ఉన్నదండి లోపం. ఎక్కడున్నది లోపం చెప్పండి. దీని గురించి ఆలోచించి లోపం ఎక్కడున్నది అమ్మా? వింటాము కానీ ప్రకటించం. రెండోది విని వదిలేస్తాం. అయితే చూడండి, దేవుడి ఆజ్ఞను ఎప్పుడు ఇచ్చాడండి? ఎన్ని సంవత్సరాల కిందట ఇచ్చాడు? 2000 దాదాపు 25 సంవత్సరాల కిందట సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అనేటువంటి ఆజ్ఞ ఇచ్చి ఎంతకాలం అయింది? ఎంత పర్సెంటేజ్ క్రైస్తవులు పెరిగారు? అప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ బాధ్యతను వహించి సువార్తను ప్రకటిస్తే ఈ రోజున భారతదేశంలో దాదాపు 65 to 70% క్రైస్తవులు అయ్యేవాడు. అవునా కాదండి? దేవుని ఆఖరి ఆజ్ఞ మన మొదటి కర్తవ్యం. చెప్పండి మాట. ఆఖరి ఆజ్ఞ మన మొదటి కర్తవ్యం. మన మొదటి కర్తవ్యం సువార్తను ప్రకటించాలి. కొంత మనకు కూడా వాక్యములో ఉన్నటువంటి అవగాహన మనకు ఉండాలండి దేవుని బిడ్డలారా. ప్రతి ఒక్కరికి కూడా మనకు అవగాహన ఉండాలి. దేవుని యొక్క హృదయ భారం, నీ హృదయ భారంబు నొసగి కష్టించి పని చేయనిమ్ము. ఎన్నిసార్లు ఈ పాట నాకు చాలా ఇష్టం, చాలాసార్లు పాడుకున్నాను నేను. ఎప్పుడు సువార్త ప్రకటించక క్రితమే కూడా పాడుకున్నాను నేను. అందుకనే చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నిజముగా పాటలు పాడుతున్నప్పుడు దానిలో ఉన్నటువంటి అర్థాలను తెలుసుకొని మనం పాడదాం. అయితే చూడండి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి అనేటువంటి ఇది ఒక ఆజ్ఞగా మనకు కనపడుతున్నది. ఇది ఒక ఆజ్ఞగా కనపడుతున్నది. మనము నిజముగా ఈ వాక్యం విన్న తర్వాత మరి మనం ఖచ్చితంగా ఒక మార్పు కలిగినటువంటి వారముగా, నేను మొన్న ఒక ఆవిడికి చాలా తర్జనా భర్జనలో ఉన్నది. ఆవిడ సేవ రావాలా లేదంటే మామూలుగా ఉండాలా, లేదంటే చాలా కొన్ని నెలలుగా నాకు బాగా క్లోజ్ ఉన్నటువంటి ఒక వ్యక్తి నాతో దాదాపు ఒక 6 నెలలండి ఇంకా పైనే చాలా 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 తర్జనా భర్జనలు ఉండి ఆ సువార్త విషయములలో బాధపడుతూ అన్ని రకాలైనటువంటి ఉన్నప్పుడు నేను ఒకటే అన్నాను, ముందు నీవు సిద్ధపడు. ముందు నీవు సువార్త ప్రకటించాలి. సంఘము ఎడల బాధ్యత కలిగి ఉండి సంఘ బిడ్డల యొక్క క్షేమము నా క్షేమము, వారి ఆత్మీయ స్థితి నా యొక్క రెస్పాన్సిబిలిటీ అని నీ మనసులో గనక వస్తే నిన్నెవ్వరు ఆపలేరని అడిగా. ఎందుకంటే ఆమె సేవ చేయాలని ఉంది కానీ చాలా ఆటంకాలు వస్తున్నాయి. మళ్ళీ చేయాలా వద్దా, చేయగలనా లేదా, మళ్ళీ చేయాలని ఉంది, మళ్ళీ కుటుంబం అంతా కూడా సేవలో ఉండాలని ఉంది. ఇలాంటివి ఉన్నప్పుడు నేను అదే చెప్పాను, నీవు గనక సంఘము యొక్క బాధ్యత, సంఘము యొక్క ఆత్మీయ స్థితి, సంఘం బలపడాలి, వారి యొక్క పరిస్థితులు ఒడిదుడుకులలో భారము కలిగి నేను ప్రార్థన చేయాలనేటువంటి నిజమైనటువంటి హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆసక్తి గనక నీకుంటే నిన్నెవ్వరు ఆపలేరని చెప్పాను. నేను ఎందుకు ఈ యొక్క మాటను చెప్తూ ఉన్నానంటే, నిజముగా మనం అందరము కూడా నిజమైనటువంటి ఆ భారం మనకు ఉంటే గనక దేవుడు ద్వారాలు తెరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ద్వారాలు తెరుస్తాడు దేవుడు. మనకు అర్హతలు లేవండి ఎవరికి కూడా. ఆయన పరిశుద్ధమైన దేవుడు, ఆయన నీతి, ఆయన పరిశుద్ధత, ఆయన యథార్థత ముందు మనం మురికి గుడ్డల వలె ఉన్నాయి మనం. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఆశ్రయిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయినప్పటికీ కూడా దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆ రెస్పాన్సిబిలిటీ, మనకిచ్చినటువంటి బాధ్యత ఎంతవరకు మనం నిర్వర్తిస్తున్నాం అనేటువంటి విషయము మనం ఖచ్చితంగా జ్ఞాపకం తెచ్చుకోవాలి. అందుకనే యెషయా గ్రంథంలో కూడా ఒక మాట రాయబడిన వాక్యమును మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. యెహోవాను స్తుతించండి. తర్వాత ఏంటండి అటాచ్మెంట్? ఇది ఎలా చెప్పాలంటే, మీకు యెహోవాను స్తుతించుట అనేటువంటిది ఒక భోగి కింద మనం పోలిస్తే,
యెహోవా నామమును ప్రకటన చేయటం అనేటువంటి ఒక ఇంజిన్తో పోల్చవచ్చు. ఆ ఇంజిన్ లేకపోతే పెట్టి ఎక్కడ ఉంటుందండి? ఎక్కడ ఉంటుంది? ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది. మనం ఈ విధమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వారముగా యెహోవాను స్తుతించాలి. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. ఇది ఒక ఆజ్ఞ, ప్రకటించుడి. మరలా చెప్తున్నాను, మనకి స్తోమత లేకపోవచ్చు, మనకి సామర్థ్యము లేకపోవచ్చు, మనకి ఆ శక్తి లేకపోవచ్చు, ఏ విధంగా చెప్పాలో మనకు తెలియకపోవచ్చు. మరలా చెప్తున్నాను, మనకు గనక ఆసక్తి ఉంటే దేవుడే నడిపించుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. ఇది సాక్ష్యము కింద వస్తుందండి. అయితే సాక్ష్యము ఎక్కడ చెప్పాలి? మనం ఎక్కువగా ఇష్టపడేది ఏంటంటే మందిరాల్లో సాక్ష్యం చెప్పడానికి మనం ఇష్టపడతాం. కానీ దేవాది దేవుడు ఏం చెప్తున్నాడంటే మార్కెట్ ప్లేస్లో మనం సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి కావలసినటువంటి దేవుని తెలుసా? మన వ్యక్తిగత జీవితం. మనం వెళ్ళి ఏం చేస్తామంటామంటే అన్యురాలు ప్లస్ ఇంకొకటి ఆత్మీయంగా బలహీనులు సాక్ష్యం తీసుకుంటారు, కమ్యూనియన్, ఆ కమ్యూనియన్లో పాల్గొంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఏం చేస్తారంటే ఆత్మీయంగా బలహీనులైనటువంటి వారు ఉన్నారు. 2 కేటగిరీస్ మన ముందు ఉంటాయండి. మొదటిది ఏంటంటే అన్యులు, రెండవది బలహీనులైనటువంటి ఆత్మీయ బలహీనులుగా ఉన్నటువంటి వారు. వారి దగ్గరికే మనం వెళ్ళి ఏంటో 4 రోజుల నుంచి ఒకటే లాగుడు, పని చేయలేకపోతున్నారు, ఎంతమంది లేవలేకపోతున్నారు. ఎవరి దగ్గర చెప్తారండి? చెప్పితే వాళ్ళు ఏమనుకుంటారండి? వీళ్ళ దేవుడు గొప్పోడు కదా, వీళ్ళ దేవుడే ఏం చేయట్లేదు, ఇంకే అట్లా ఉంది, ఇంక నన్నేం చేస్తాడులే అని వెనక్కి తగ్గుతారు. మన సువార్తను బలముగా ప్రకటించకుండా ఉండడానికి మనమే కారణం. కనపడిన వాళ్ళందరికీ సోది చెప్పద్దు, మన బాధ సోది. లోపల అంతరంగములో భయంకరమైన తుఫానులు చెలరేగినప్పటికీ కూడా నిజమైన క్రైస్తవ బిడ్డ యొక్క లక్షణం ఏంటంటే సువార్తను ప్రకటించుటే, బలముగా ప్రకటించుటే. హల్లెలూయా. పొరపాటును కూడా నీకు చెప్పాలని అనుకుంటే నీ సేవకులు ఉన్నారు, అలాగే చెప్పుకో. ఆత్మీయంగా బలపడి బాగా బలంగా ఉన్న వారికి చెప్పుకో, వాళ్ళకి ప్రార్థన చేస్తారు. అంతేగాని బలహీనులైనటువంటి వారి జోలికి మీరు వెళ్ళొద్దు. మీ యొక్క ముఖ కవళికలు కూడా మీరు మార్చొద్దు. అవునా కాదా? అదే సువార్త. హల్లెలూయా, అదే సువార్త. మహా అయితే బాగాలేదు, వెళ్ళారు మొన్న హాస్పిటల్కి, ఎందుకంటే నాకేం భయలేదండి, నా దేవుడు నాకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నాకున్నాడండి, ఆయన స్వస్థపరిచే దేవుడు. ఆయన రక్తము మనం బ్రతికినంత కాలము దానిలో పవరు తగ్గదు. ఆయన మహిమ ప్రభావములు మన కొరకే, మనకివ్వడానికే. కనుక చూడండి దేవుని బిడ్డలారా, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. నువ్వు పనిచేసే చోట, నువ్వు నివసిస్తున్నటువంటి చోట, నువ్వు మాట్లాడుతున్నటువంటి చోట. ఒకసారి నేను రైతు బజార్ ఒకసారి వెళితే ఒక అతను వచ్చి, అమ్మ పామూరు దాటిన తర్వాత విజయవాడ కొంత దూరంలో పలానా ప్లాట్ ఉంది, అది 70,000కి అమ్ముతున్నారమ్మా, ఇది కనుక కొనుక్కుని 1 సంవత్సరం ఆగండి, మీరు దాన్ని 7 లక్షలు చేసుకునేటువంటి అవకాశం ఉంది, తీసుకోండి అమ్మా. నా దగ్గరకు వచ్చాడు, అవన్నీ ఉంటాయి కదా కాగితాలు తీసుకుని వచ్చాడు. అప్పుడు నేను అన్నాను, బాబు మంచిదే నువ్వు చెప్పింది, 7 లక్షలు అవుతుంది, అలా 7 లక్షలు నేను అమ్ముకుంటాను, ఏం చేసుకుంటాను, దాని తర్వాత ఏం చేసుకుంటాను, అది నేను వెళ్ళిపోతాను కదా, వెళ్ళిపోయినాక ఏం చేద్దాం దాన్ని, నేను పరలోక ధనం సంపాదించడానికి నా జీవితాన్ని వెచ్చిస్తున్నాను అయ్యా అన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే అతని యొక్క నిలబడే తీరు, మాట్లాడే తీరు, అతని చేతులు అన్నీ కూడా మార్చబడ్డాయి. అమ్మ నేను కూడా క్రైస్తవుడనే, నా గురించి ప్రార్థన చేయండి.
చూడండి దేవుని బిడ్డలారా, నిజముగా ఆ యొక్క దేవుని హృదయ భారము మనం కలిగి ఉండి చెప్తా ఉంటే గొప్ప మార్పు ప్రజలలో వస్తుందండి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు చెప్పిన సువార్త ఆ ఫలితాన్ని నువ్వు చూడకపోవచ్చు, ఇప్పుడు చూడకపోవచ్చు, వచ్చే సంవత్సరం చూడకపోవచ్చు, 2 సంవత్సరాలు చూడకపోవచ్చు, లేదంటే మనం చచ్చిపోయేంత వరకు కూడా చూడకపోవచ్చు. కానీ మనం చచ్చిపోయిన తర్వాత కూడా ఆ సువార్త పనిచేస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. మన పితరులు చేసినటువంటి సువార్త అలాగే ఉన్నది. వాళ్ళు రాసినటువంటి పరిశుద్ధ గ్రంథము ఈ రోజుకు కూడా మనము చదువుకొని దాని విషయాలలో మనం వివరించుకుంటూ చదువుకుంటున్నామని అంటే దానికి అదే కారణం. వెలుగైనటువంటి వాక్యం ఇది. ఈ వాక్యము అనేక మందికి వెలిగిస్తుంది. ఇప్పటి వరకు మనం వెలిగించినటువంటి ఆ దేవాది దేవుడు ఆ వెలిగించినటువంటి ఆ దీపము మనము కుంచి కిందే పెడుతున్నామేమో ఆలోచించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అనండి. మీరందరు దయచేసి నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఈ వెలుగు దేవుడు వెలిగించాడు ఇతరులకు వెలుగుగా ఉండడానికి. ఇతరులకు వెలుగని ఎందుకు అంటున్నాడండి? చాలా మంది చీకటిలో మగ్గిపోతూ ఉన్నారు. చాలా మంది చీకటిలోనే బ్రతుకుతున్నారు. వెలుగును చూడలేకపోతున్నారు. వెలుగు యొక్క అర్థం తెలుసుకోలేకపోతున్నారు. వెలుగు పరలోకమునకు సాదృశ్యం, చీకటి నరకానికి సాదృశ్యం. ఈ నరకములో ఉన్నటువంటి వారందరినీ కూడా వెలుగులోనికి తీసుకురావడానికి మనలను వెలిగించినటువంటి ఆ దేవుడి యొక్క తోడ్పాటుతో మనము మన జీవితాల ద్వారా అనేక మందిని వెలిగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందిని వెలిగించామండి ఇప్పటి వరకు? ప్రయత్నాలు చేస్తున్నావా? గొర్రెలనే కంటాయి. నేను అన్ని చోట్లకి రాలేను కదండి. అటాగరుకు నా ప్రతి సేవకుడికి కూడా ఉండేటువంటి పరిస్థితి అది. ఏ సంఘమైనా, మీరు ఏ సంఘానికి వెళుతున్నా గొర్రెలనే కంటాయి. మనం కుంచి కిందే పెడుతున్నామేమో మన దీపాన్ని. ఒకసారి మా అమ్మగారు బ్రతికున్న సమయంలో హాస్పిటల్ నుంచి ఒక ఆవిడను తీసుకుని వచ్చారు. ఆమె కొంచెం గమ్మత్తుగా ప్రవర్తించుట మొదలుపెట్టింది. అంతలోకి మా ఇంట్లో ఉన్న కుక్క వచ్చి ఆమె మీద పడిపోయేటప్పటికల్లా ఒక్క గంతేసిందండి. ఎలా గంతేసిందంటే చాలా ఫన్నీగా వేసింది. అమ్మో నా దీపం మారిపోద్ది. నాకు ఇప్పుడు ఆ మాట జ్ఞాపకం వస్తుంది. కరిస్తే దీపం మారిపోద్దండి. ఆ రకమైనటువంటి అన్యుల ఆచారాలతో మనం కొట్టుకుని పోవద్దు దేవుని బిడ్డలారా. తల దగ్గర పెట్టడం చాలా భయంకరమైన సంఘటనలను చాలామంది క్రైస్తవులలో నేను చూస్తాను. కనుక చూడండి దేవుని బిడ్డారా, ప్రతి దాంటి విషయంలో నీవు సువార్తను ప్రకటించాలి. ప్రతి దాంట్లో మాటలో కానీ చేతలో కానీ నీ ప్రవర్తనలో కానీ నువ్వు ఆచరించినటువంటి సమస్త విషయాలలో కూడా ఏం చేయాలండి? సువార్తను ప్రకటించాలి. ఆ భారం మన మీద ఉన్నది. దేవుడిచ్చాడు మనకు ఆ భారం. కనుకనే ఇక్కడ ఒక వాక్యాన్ని మనం ఒక్కసారి చూద్దామండి. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటారండి, దాన్ని చూద్దాం. 1వ కొరింథీ 9వ అధ్యాయం 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము, సువార్త ప్రకటింపబడవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది. ఎంత భారముగా ఉన్నదో చూడండి, గమనించండి దేవుని బిడ్డలారా. అపోస్తలుడైన పౌలుకి సువార్త భారము. మనకేంటంటే దేవుడు శిష్యులకు చెప్పాడు, శిష్యులు చేసుకున్నారు, తర్వాత అపోస్తలులుగా వచ్చారు, వాళ్ళు చేసుకున్నారు. మనం ఏం చేయక్కర్లా. అబ్బాయి అది కాదండి, అది కరెక్ట్ కాదు. మనములో మన క్రైస్తవ సమాజములో ఈ మార్పు రాకపోతే మనము ఒకవేళ వెనకబడిపోతామేమో, మనం బలహీనులు అయిపోతామేమో. గమనించండి, ఈ మాటలన్నీ కూడా మన కొరకే వ్రాయబడి ఉన్నవి. ఒకళ్ళను చూసి ఒకళ్ళు పురికొల్పబడాలి. అపోస్తలుడైన పౌలు చెప్పిన ఈ మాటను బట్టి మనం పురికొల్పబడాలి. నా మీద కూడా ఆ సువార్త ప్రకటించే భారం ఉన్నది. ఆ ఎంత భారం అంటే దాన్ని దించుకునేంత వరకు కూడా మనము
ఎలా ఉండాలి? రెస్ట్లెస్గా ఉండాలి. రెస్ట్లెస్గా ఉండాలి. సువార్త ప్రకటింపబడేటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి వారు కూడా ఈ యొక్క భారము ఈ రోజు నుండి వహించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. భారము నా మీద మోపబడినది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయి ఈ వాక్యము ఎవరితోనన్నా రాయించి మంచి ఫ్రేమ్ కట్టి నా బిడ్డలైనటువంటి వారందరికి ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. నిన్ను స్వస్థపరిచే యెహోవాని నేనే. బాగా చదువుకుని చాలా తప్పు అంటలేదనండి. ఈ వాక్యాలు పెట్టుకోవడం భలే ఇష్టం మనకి. 31వ తారీఖున ప్రామిస్ కార్డ్స్ తీసుకుంటాం కదా, దానిలో ఎక్కడన్నా ఒక దిద్దుబాటు ఉంటుందా అండి? ఒక దిద్దుబాటు వాక్యం ఉంటుందా? అన్నీ ఆశీర్వాదాలు కంప్లీట్గా దాంట్లోనే బతికేస్తున్నాం కనుక మన జీవితం యొక్క ఆవశ్యకత, మన దేవుడు మనకు ఆయుష్నిచ్చాడు అనేటువంటి విషయము, మనం ఎందుకు ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడు పెట్టాడు, మనకు ఎంతమందికో లేనటువంటి గొప్ప భాగ్యాలు మనకు ఎందుకు ఇచ్చాడు అనేటువంటి ఆలోచన లేకుండా అయిపోతుంది మనకి కదండి. అంటే కార్డ్స్ తీసుకోవడం తప్పు అని అంటలేదు, కానీ దానితో సరిపెట్టుకోవద్దు దయచేసి. మనం వేరండి, మనం డిఫరెంట్. ఈ రోజున మనందరితో ప్రభు మాట్లాడాలని, నాకు సమయం లేకపోయినా, నా యొక్క ఆరోగ్యం ఏమాత్రం సహకరించకపోయినా, నేను ఈ యొక్క వాక్యమును దేవుడు నా ముందు ఎందుకు ఉంచాడంటే మనందరితో ఈ వాక్యము ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది నన్ను అంటారు, మధ్య మధ్యలో రెస్ట్ తీసుకో, నువ్వు బాగుంటేనేగా సువార్త ప్రకటిస్తావు, మధ్య మధ్యలో ఊటీనో లేదంటే ఎక్కడికో చోటకి వెళ్ళి మంచిగా రెస్ట్ తీసుకుని రండి అని అంటే మా అక్క వాళ్ళు చెప్పేటువంటి సలహా. వాళ్ళు బాధపడి నేను మనసులో అనుకుంటాను, ఏమో ఎవరి ఆయుష్ ఎంతవరకు ఉంటుందో ఏం తెలుసండి, ఎంతవరకు ఉంటుందో తెలుసు. పర్వాలేదు, ప్రభువే నడిపిస్తాడు. పర్వాలేదు, ప్రభువే ఆరోగ్యం ఇస్తాడు. చాలా కాలంగా నేను కుడికాల మీద నిలబడలేకపోతున్నాను. పైనుంచి ఈ పాదం వరకు అట్లా లాగేస్తా ఉన్నాను. ఒకటే అనుకుంటా నేను, ప్రభువా చేయగలిగేటు ఈ చిన్న చిన్న ఈ పక్కన పడేస్తాను. నేను ఎప్పుడు కూడా చేయవలసినటువంటి సువార్త ఎంతో ఉన్నది, ప్రకటించాలి. నశించుతున్న ఆత్మలు అనేకమైన ఉన్నాయి, వాళ్ళందరూ నరకంలోకి వెళ్తారు. కుటుంబ సభ్యులలో సగం మంది పరలోకానికి, సగం మంది నరకానికి వెళ్ళేటువంటి కుటుంబాలు ఉన్నాయి. వారి నిమిత్తము మనకి ఎంత బాధ్యత ఉన్నది. మన బంధువులు, మన స్నేహితులు, వారి గురించి ఎంత బాధ్యత మనకున్నది. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఈ మాటలు మనం టచ్ చేయాలండి. సువార్త ప్రకటన నా మీద మోపబడి ఉన్నది, మనందరి మీద మోపబడి ఉన్నది. కష్టమైన, ఇబ్బంది అయిన, అనారోగ్యమైన ప్రకటిద్దాం. నాకు శ్రమ. మనకేంటంటే ఇంటి పక్క వాళ్ళు ఏదన్నంటే మనకు బాధ, శ్రమ. డబ్బులు ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వకపోతే మనకి శ్రమ, లేదంటే ఇంకోటి శ్రమ. ఇవే కనపడుతున్నాయి. అసలు దేవుని యొక్క ఉద్దేశం మన ఎడల ఏమున్నది అనేటువంటిది అందుకనే మనం తెలుసుకోలేకపోతున్నామేమో. దేవుని మనస్సును మనం అర్థం చేసుకోలేకపోతున్నామేమో. మనం ప్రకటించకపోతే ఎవరు ప్రకటిస్తారండి? దేవుని ఆశీర్వాదాలు అన్నీ కూడా అనుభవిస్తూ నూతనమైన సంవత్సరంలో కూడా దేవుడు అడుగు పెట్టించినప్పుడు, ఇన్ని కృపలను మనం పొందుకుంటూ ఉన్నప్పుడు, పరలోకమునకు కూడా తీసుకుని వెళ్ళటానికి స్థలం ఏర్పాటు చేసినటువంటి ఆ దేవాది దేవుడి యొక్క కృపలను అనుభవిస్తూ మనం ఖాళీగా ఉంటే ఎలాగండి? చెప్పండి, మీరు చెప్పండి. ఈ మాటలు దయతో రాసుకొని మీరు పెట్టుకోండి. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఈ సంఘమునకు ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడిచ్చినటువంటి ఒక మాట మనకి. అపోస్తలుడు పౌలు యొక్క వ్యక్తిగత మాటలు ఆ కాలములో అయినప్పటికీ కూడా అది వ్రాయబడి పరిశుద్ధ గ్రంథములో మన వరకు వచ్చిందంటే అది అందరి బాధ్యత, అందరి బాధ్యత.
సువార్త గురించి ఎంతోమంది సిగ్గుపడతా ఉంటారండి. నేను క్రైస్తవురాలని చెప్పుకోవడంలో సిగ్గుపడతారు చాలామంది. నేను మందిరానికి వెళ్తున్నారని అంటే చాలామంది సిగ్గుపడతారు. ఏమీ పర్వాలేదు, నేను ప్రభు బిడ్డనని చెప్పుకోవడమే మనకు గర్వం. హల్లెలూయా. నిజ దేవుని సేవకురాలను, నిజ దేవుని బిడ్డలము మనం చెప్పుకోవడమే మనకు గొప్ప. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సువార్త ప్రకటించుట విషయంలో నేను సిగ్గుపడువాడను కాను అని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే చాలామంది చరిత్ర ఏం చెప్తుందంటే, అపోస్తలుడైన పౌలుని చాలామంది తిట్టారండి. అంతకుముందు వచ్చి మేము దేవుణ్ణి సేవిస్తూ ఉంటే మమ్మల్ని కొట్టి చంపావు, ఇప్పుడేమో అదే సువార్తను ప్రకటిస్తున్నావా నువ్వు అని చాలామంది తిట్టారు. అందుకనే ఈ మాట బహుశా అపోస్తలుడైన పౌలు రోమిలి రాసినటువంటి పత్రికలో వ్రాయించుకుని ఉన్నారేమో. సిగ్గుపడను ఒకటి కారణం, మనం సిగ్గుపడవలసిన పని లేదు. రెండవది, మనకి సువార్త ప్రకటించేటువంటి భారము నాకు ఉన్నది. మూడవది ఏంటంటే, రక్షణ సువార్తను అనుదినము ప్రకటించుడి. ఈ రోజున చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాం. సమరయ స్త్రీ గురించి చాలామందికి రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయండి. కానీ ఆమె చేసిన మంచిని మాత్రం ఎవ్వరు కూడా గమనించరు. యేసయ్యను కనుగొన్నది ఆ యొక్క మిట్ట మధ్యాహ్నము ప్రదేశములో. వెంటనే ఏం చేసిందండి? గమనించుకొని ఈయనే మెస్సయ్య అని కంక్లూషన్కి వచ్చింది. తర్వాత ఏం చేసింది చూద్దామండి. ఆ వాక్యం చదివితే బాగుంటుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి, ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని నాన్న ప్రశ్న వేయడం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఆయన ఖచ్చితంగా క్రీస్తే అని అర్థం. క్రీస్తు మన యొద్దకు వచ్చి ఉన్నాడని ప్రజలందరికీ చెప్పింది. ఎప్పుడైతే కనుగొన్నదో, మెస్సయ్యాని కనుగొన్నదో, అప్పుడు వెంటనే వెళ్ళి ఆమె ప్రాంతం వారికి ఈయన క్రీస్తే అని ప్రకటించింది. ఆ తర్వాత ఏమైందండి? వారు ఊరి నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండి, వారి ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. అంటే అర్థం ఏంటి? వస్తా వెళ్తా వస్తా వెళ్తా వస్తా వెళ్తా కంటిన్యూస్. ఇది వచ్చారంటలా, వస్తానే ఉన్నారు. వచ్చినటువంటి వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఎందుకు వచ్చుచుండిరి, వచ్చి చూసినటువంటి వాళ్ళు వెళ్ళి ఏం చేశారు? వాళ్ళకు కూడా చెప్పారు. వాళ్ళు వచ్చారు, మళ్ళీ వీళ్ళు వెళ్ళి వాళ్ళకేం చెప్పారు? క్రీస్తు ఉన్నాడు, క్రీస్తు మన దగ్గరకు వచ్చాడు, క్రీస్తు మన గ్రామానికి వచ్చారని వాళ్ళకు చెప్తూ ఉన్నారు. అందరికి చెప్తున్నారు కనుక వస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ చూద్దాం 39వ వచనం చూడమ్మా. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులు విశ్వసించారు. ఒక్క స్త్రీ ఊరినంతటిని కూడా మార్చింది. దానికి కారణం ఏంటంటే ఆమె పడిన ప్రయాసం. ఇదివరకు మనలాగా ఓవర్ ట్యాంక్స్ లేనటువంటి దినాలు అవి. నీళ్లు చాలా అవసరమైనటువంటి పరిస్థితులు. కానీ ఎందుకు అక్కడ నీరు అంటే, ఆహారం కంటే కావలసింది మనిషికి నీరు కదండి. నీరు కావాలి. ఆహారం లేకపోయినా పర్వాలా, బ్రతకగలం. కానీ నీరు లేకపోతే కొన్ని గంటలలో మనం చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. డిహైడ్రేషన్ వచ్చి చచ్చిపోతారు. గుండ తీసుకుని ఆమె బావి వద్దకు వచ్చిందంటే దెర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ నెసెసిటీ ఫర్ ద వాటర్. కానీ ఎప్పుడైతే మెస్సయ్యాని ప్రభువుని కనుగొన్నదో ఆ కుండను విడిచిపెట్టేసింది. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, ఆ శారీరక అవసరతను ఏం చేసిందండి? అవసరతను విడిచిపెట్టింది. ప్రయారిటీ ఏంటి అక్కడ? ప్రాధాన్యం ఏంటి అక్కడ? సువార్త ప్రకటించుట, ప్రభువుని వారి గ్రామమునకు పరిచయం చేయుట, ప్రభు మాటలు వారికి వినిపించడానికి సువార్త ప్రకటించుటే ప్రయారిటీ, ప్రాధాన్యముగా ఆమె తీసుకున్నది. కనుకనే ఆ యొక్క గ్రామములో సువార్త ప్రకటింపబడి అనేక మంది ప్రభువుని విశ్వసించడానికి అవకాశం జరిగింది. విశ్వసించిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఎన్ని దినాలండి? 2 దినములు. ఎంత సువార్త ప్రకటించుండి ఉంటారండి ఆయన ప్రభు. ఎంత గొప్ప ధన్యత ఆ గ్రామానికి వచ్చిందండి. అంతేకాదు ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు వాళ్ళు.
ఆయన మాటలు వినినందున ఆ, ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మాటలను కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. చూసారండి, మా మట్టుకు మేము విని. మన మట్టుకు మనం వాక్యాలు చదవాలి, మన మట్టుకు మనం వాక్యాలను అర్థం చేసుకోవాలి, మన మట్టుకు మనము అర్థం చేసుకున్న వాక్యాలను ఇతరులకి ప్రకటించాలి. సోమవారం నుంచి శనివారం వరకు చేసే పని ఇదే మనం చెయ్యాలి. అనేక మంది ఆ గ్రామం మారడానికి సమరయ స్త్రీ దోహదపడింది. ఈమెలో ఆ యొక్క జీలుంది. నేను కనుగొన్న మెస్సయ్యను నా గ్రామ ప్రజలకు తెలియచేయాలి. నిజముగా మనకు ఉంటే దేవుడే మార్గాలు సరళం చేస్తాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు మనకు లేదు గనకనే ఎవరు చెప్తుంటే వింటలేదమ్మా. ఈ సువార్త ప్రకటనలో మరొక ముఖ్యమైనటువంటి ఒక పునాది ఏంటంటే, నీవు ప్రతి దినము కూడా నువ్వు ప్రకటిస్తున్నటువంటి సువార్త చెప్పేటువంటి వారిని పేర్లు ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. మన సొంత సంగతులు ప్రార్థన చేయడం మానేద్దాం. శుక్రవారం ప్రార్థనకు వచ్చేటువంటి వారు, నా బిడ్డలైనటువంటి వారికి అదే నేను నేర్పించాను. యవ్వన బిడ్డలు కూడా శుక్రవారం కూడా అనేక మంది నిమిత్తం మేము ప్రార్థన చేస్తాం, కానీ వాళ్ళ సొంత విషయాలు ఎవ్వరు కూడా నోరిప్పి ప్రార్థన చేయరు. నేను చివరిలో వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాను. మన సొంత ప్రార్థనలు వదిలిపెట్టేద్దాం. దేవుడికి తెలియదు అండి, దేవుడికి తెలియదు, అన్నీ తెలుసు, అన్నీ చేయగలిగిన దేవుడు ఆయన ఉన్నాడు కనుక అన్ని దేవుడికి తెలుసు కనుక నీవు చేయవలసింది ఏంటంటే, వారిని ప్రార్థనాపూర్వకముగా నీ నోరు విప్పి వారికి సువార్తను ప్రకటించాలి. వాళ్ళు నీ ఎదురుగున్నటువంటి వారు తప్పులు చేస్తూ ఉండంటే వాళ్ళను సున్నితముగా వాళ్ళను మీరు సరిచేయవలసిన బాధ్యత కూడా మనకున్నది. కనుక చూడండి, ఈ సమరయ స్త్రీ ఆమెలో ఉన్న తృష్ణను బట్టి ఆ గ్రామం అంతా మార్చబడింది. కనుక మనలో గనక ఆ తృష్ణ ఉంటే దేవుడే సమస్తాన్ని మనం చేయడానికి మనకు బలమునిస్తాడు, శక్తినిస్తాడు, మార్గాన్ని సరళం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం మనం ఈ గోలుగా పెట్టుకుందామండి. అయితే చూడండి, ఈ సువార్త ప్రకటిస్తున్నటువంటి సమయాలలో శ్రమలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అందుకనే ప్రభు కూడా ఏమంటారంటే, సువార్త నిమిత్తము నీ తల్లినైనను అన్నదమ్ములనైనను నువ్వు విడిచిపెట్టిన ఏం పర్వాలా, నీ సొంత వాళ్ళు నీకు దూరమైన పర్వాలా, దాని నిమిత్తము ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కొన్ని పోగొట్టుకున్నా పర్వాలా, పరలోకములో మనకు ధనము డబల్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా పరలోక ధనమును సంపాదించడి అని ప్రభు చెప్పాడు. దాని యొక్క అర్థం ఏంటంటే, ఆయన భారము మనము తీసుకొని ఆ సువార్తను ప్రకటించేటువంటి భారము మనం కలిగి ఉండాలి. మన మీద మోపబడిన భారాన్ని బట్టి మనం బ్రతకాలి. అయితే ఆఖరుగా దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం, బుద్ధిమంతులైతే బుద్ధిమంతులైతే ఇటువంటి కేడర్ని దేవుడు ఒక మాట వెలుగుతున్నాడు. బుద్ధిమంతులైతే అంటే బుద్ధి కలిగిన వారైతే. బుద్ధి ఎప్పుడు వస్తుందండి మనకి? అజ్ఞానములో నుంచి బయటకు వస్తే బుద్ధి వస్తుంది. బుద్ధి వచ్చినప్పుడు ఏం చేస్తాం? దేవుడు చెప్పినటువంటి సువార్తను మనం ప్రకటిస్తాం, మనం అనుభవిస్తున్న రక్షణను మనము ప్రకటిస్తాం, దేవుడు చేసిన అద్భుతాలను మనం ప్రకటిస్తాం. అప్పుడు బుద్ధిమంతులు అవుతాం. అయితే ఆ బుద్ధిమంతులు ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. హల్లెలూయా. అందుకనే అబ్రహాముకు బయటకు తీసుకుని వచ్చి దేవుడు ఏం చూపించాడు? ఆకాశ నక్షత్రాలను చూపించాడు. ఆ నక్షత్రాలు మరేవో కాదు, ప్రభు గురించి ప్రకాశిస్తున్నటువంటి జ్యోతులు. ఎవరన్నా వెళ్ళి, ఏంటి ప్రభువా అక్కడ వాళ్ళు అంతగా మెరిసిపోతున్నారు అని అంటే, వాళ్ళు నా గురించి, నా సువార్త నిమిత్తము ప్రయాసపడినటువంటి నా బిడ్డలని దేవుడు గర్వంగా ఇంట్రడ్యూస్ చేస్తాడు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు. ఏది నీతి మార్గం అంటే ఏంటండి? నీతి మార్గం అంటే ఏంటంటే నీతిమంతుని మార్గం. నీతి మార్గములో అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు
అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతాన్ని, ఎంత గొప్ప కృపను దాచిపెట్టించాడు దేవుడు ఆయన సువార్త ప్రకటించేటువంటి వారి నిమిత్తం. అంతేకాదు, ఆకాశ మండలములో మన జ్యోతులు వలె ప్రకాశిస్తామట. దేవుడు సృష్టించినటువంటి అద్భుతమైనటువంటి నక్షత్రాల వలె మనలను దాంట్లో దేవుడు చేరుస్తాడు. హల్లెలూయా. కనుక సువార్త భారమును కలిగి ఉందాం దేవుని బిడ్డలారా. సువార్త ప్రకటించుట నా మీద మోపబడి ఉన్నది. జ్ఞాపకం చేసుకోండి. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. అనుదినము రక్షణ సువార్తను ప్రకటించండి. ఈ మాటలను మీ మనసులో భద్రం చేసుకోండి. దయచేసి ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నేను నా వంతుగా సువార్త ప్రకటనలో ఎలా ఉపయోగపడాలి అనేటువంటి ఒక ఆలోచన, ఒక ప్రార్థన మీరు కలిగి ఉండండి.